నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, జత కూడవు లేవే, ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. దరి చేరని దూరం మన కలయిక తీరం, ముని మాకుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదులే. నిజంగా ఎంత శుభవార్త చెప్పావు సింధు. నీకెన్నాళ్లకు ఈ నరకం నుండి విముక్తి దొరికిందా? ఇన్నాళ్లకు నువ్వు మామూలు మనిషివయ్యావా? దేవుడున్నాడు సింధు. అందరూ నన్ను ఎన్ని మాటలంటే ఏంటి సింధు, నువ్వు బాగయ్యావు, అది చాలు. నువ్వు మాట్లాడగలిగావు, చాలు. నువ్వు మా అందరిలాగే మారిపోయావు, అంతకంటే కావాల్సింది ఏముంది? నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. భాను, ఈ ప్రాణం నువ్వు పెట్టిన భిక్షే భాను. అందరికీ నీ మంచితనం ఎందుకు అర్థం కావటం లేదో నాకు తెలియటం లేదు. మాట లేకుండా కథ లేకుండా ఉన్న నాకే నువ్వేంటో అర్థమయ్యావు. నువ్వు ఉత్తేజం నింపుతూనే ఉన్నావు. నాలో చైతన్యం కలిగించడానికి నీ మాటలు, నీ నమ్మకం, నీ ప్రయత్నం అన్నీ అన్నీ ఉపయోగపడ్డాయి. నీ వల్లే నేను మామూలు మనిషిని కాగలిగాను. కానీ అది చెప్పేలోపే అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది కదా. ఇది ప్రమాదం కాదు, ప్రమాదవశాత్తు జరగలేదు. మరి హత్యా ప్రయత్నం. ఏంటి? ఎవరు చేశారు? ఇంకెవరు? ఆ పత్రి చేసిందే ఇది. ఆ రోజు పైనుంచి తోసేసింది వాడే. ఇవాళ నేనెక్కడ నోరిప్పుతానోనని మెట్లపై నుండి పడేలా చేసింది వాడే.
రాస్కల్, మళ్ళీ వాడు నిన్ను చంపాలని చూశాడా? పద బాను, వెళదాం పద. ఏజ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. పత్రి నిజస్వరూపం ఏంటనేది ఇవాళ నేను అందరి ముందు చెప్పాలి. వాడికి ఏజే వేసే శిక్ష సరిపోదు, చట్టానికి అప్పగించాలి. పద బాను. వద్దు సింధు, నువ్వు కూర్చో. ఇప్పుడు నువ్వు మామూలు మనిషి అయ్యావని ఎవరికీ తెలియకూడదు. ఎందుకు బాను? వాడి నిజ స్వరూపం బయట పెట్టాలంటే మనం కొంతకాలం ఆగక తప్పదు. ఇంకా ఆగటమా? వాడి పాపం పండింది బాను. వాడు నన్నే కాదు, అంజలి జీవితంతోనూ ఆడుకుంటున్నాడు. ఆ అమాయకురాల్ని నమ్మించి మోసం చేస్తున్నాడు. అంజలికి వేరే సంబంధం చూశారని తెలిసి ఇంకా రెచ్చిపోతున్నాడు. అయినా వదిలేద్దామంటావేంటి? వాడిని వదిలే ప్రసక్తే లేదు. కానీ ఏజేకి శిక్ష పడేలా చేయగలిగే వీడియో ఒకటి వాడి దగ్గరుంది. వాడిని అరెస్ట్ చేయిస్తే ఆ వీడియో బయటపడుతుంది. ఏజే లాంటి గొప్ప వ్యక్తి చేయని నేరానికి జైలు పాలవడం నాకిష్టం లేదు. అవును, ఆ వీడియో చూపించి నన్ను చాలాసార్లు బెదిరించడం నాకు తెలుసు. అది వాడి దగ్గర నుంచి ముందు మనం సంపాదించాలి. అంతేకాదు, ఈలోపు నువ్వు ఏజే కలిసి తొందరగా అంజలికి పెళ్లి ఖాయం చేయాలి. లేదంటే వాడు అంజలిని లేదు. అంజలి గురించి నువ్వెంతగా ఆలోచిస్తున్నావా? ఎక్కడ నా చెల్లెల్ని అపార్థం చేసుకుంటావోనని భయపడ్డాను. లేదు బాను, అంజలి ఎంత అమాయకురాలో నాకు తెలుసు. వాడు అంజలిని ఎంత నమ్మించాడంటే ఆఖరికి ఆమె నిన్ను కూడా నమ్మడం మానేలా చేశాడు. మనం అంజలి జీవితం భవిష్యత్తు వాడి చేతుల్లో లేకుండా చేయాలి. అప్పటి వరకు నీకు తప్ప నేను మామూలు అయ్యానన్న విషయం ఎవరికీ తెలియకూడదు. నేను ఇలానే ఉంటాను. నువ్వు దేవతవి బాను. నన్ను పసి పాపలా చూసుకున్నావు. తోడబుట్టిన అక్కలాగా సేవలు చేశావు. ఆ దుర్మార్గుడు నన్ను చంపాలనుకున్నప్పుడల్లా దైవికంగా నువ్వే వచ్చి కాపాడావు. ఈ పుణ్యం ఊరికే పోదు. పత్రి నిజస్వరూపం బయటపడ్డ రోజే నీ మంచితనం కూడా ఈ కుటుంబానికి తెలుస్తుంది. ఆ రోజు తప్పకుండా వస్తుంది. బాను, నువ్వు రెడీ అవ్వు. నాతో పాటే రెస్టారెంట్కి తీసుకెళ్తాను.
నువ్వు ఇంట్లో ఉంటే పనికిమాల పనులన్నీ చేస్తున్నావు, తగాదాలన్నీ తీసుకొస్తున్నావు. నాతో పాటు బయలుదేరు. నీకోసం నేను ఒక్క నిమిషం కూడా ఆగను. నాతో వస్తేనే ఉద్యోగం. వస్తా. ఏజీ, ఇంట్లో కాబట్టి మనం భాను సంగతి గడప దాటనివ్వట్లేదు. ఇప్పుడు రెస్టారెంట్లో ఉద్యోగం అంటున్నారు. అక్కడ స్టాఫ్ అందరికీ ఈవిడ సామర్థ్యం తెలిసి తీరాలా? ఇంట్లో వాళ్ళమే కాబట్టి అందరం సర్దుకుపోతున్నాం. అక్కడ కస్టమర్స్ తో వ్యవహారం కదా, ఒక్కరికి తెలిసినా అందరికీ తెలిసిపోతుంది. ఏం తెలిసిపోతుంది? ఏ ఒక్క పని సరిగ్గా చేయదని. అక్కడ నేను ఉన్నది దేనికి? ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమ్మో, 10 నిమిషాలే ఉంది. భాను ఏంటి మేనేజింగ్ డైరెక్టర్ సీట్లో కూర్చోబెడతాడనుకుంటుందా? కొత్త బిచ్చగాడు పొద్దరగడని కొత్త మురిపాం కదా, ఉద్యోగం అనేసరికి ఇలాగే వెళ్ళాలి అని రెడీ అయినట్టుంది. మనం లైట్గా తీసుకుంటే భాను మెల్లగా ఎంటర్ అయి ఏజేతో చెప్పి రెస్టారెంట్లో మన మొగుళ్ళని పక్కన పెట్టించేస్తుందేమో. ఆలోచించక్క. ఉద్యోగం ఇస్తానంటున్నారు. మీ చేతుల మీదుగా మీ ముగ్గురు కోడళ్ళు ప్రయోజకులయ్యారు. నేను కూడా వాళ్ళలాగే మీరిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి వచ్చారా? నీకు కాదు, ఏజేకి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. రెస్టారెంట్ లోని ఎంప్లాయీస్ కి బివేర్ ఆఫ్ భాను అని అవేర్నెస్ కలిగించాలి. మీరు భయపడకండి, నేను ఎవ్వరికి ఏ ఇబ్బంది కలిగించను. ఎందుకంటే నా పనులు చెడగొట్టడానికి అక్కడ మీరుండరు కదా. జాగ్రత్తగా పని చేసుకుని ఏజే నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకో.
అనుకొని ఏజే చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉండు. థ్యాంక్స్. సడన్ గా మీరు నా వెల్ విషర్స్ లా మాట్లాడుతున్నారంటే ఇంతకంటే గుడ్ సైడ్ ఏం కావాలి? బాయ్. అది లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నేను చెయ్యని నేరాన్ని నేను చేసినట్టు చెప్పమని ఏజే దగ్గరికి బలవంతంగా నన్ను లాక్కెళ్తుంది. ఎంత నమ్మాను, ఎంత ప్రేమించాను, అతనితో ఎంత జీవితం ఊహించుకున్నాను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. నన్ను ఇంతగా ప్రేమిస్తున్న నీకు ఇన్ని అవమానాలు జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాను బద్రి. నువ్వు బాధపడితే నేను చూడలేను అంజలి. నన్ను ఇలా వదిలే. నిన్ను వదలడానికి కాదే నీకు ఫోటోలు సెండ్ చేసింది. నా మాట వినకపోతే నేనిలాగే వెంట పడతానని చెప్పడానికి. ఈ ఫోటోలు చూపించాల్సిన వాళ్ళకి చూపిస్తాను. నీ జీవితం సర్వనాశనం చేస్తాను. మర్యాదగా నేను చెప్పినట్టు వినలేదో అన్నంత పని చేస్తాను. నన్ను లొంగ తీసుకోవడానికి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలి? ఎలా బయట పెట్టాలి? ఫోన్ తీ. నా ఫోన్ లిఫ్ట్ చేయవా? ఎలా చేయవో, ఎందుకు చేయవో నేను చూస్తా.